వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అదేంటంటే హౌ టు స్టాప్ షాక్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ పీసీ అనమాట. అంటే ఇదేంటంటే మన కంప్యూటర్ ఉంటుంది కదా, ఇంట్లో కంప్యూటర్ క్యాబిన్ ఉంటుంది కదా, సిపియు. ఆ సిపియుకి అయితే ఎర్త్ వస్తుంది అనమాట. అంటే లైటర్ పెడతాం కదా, లైటర్ పెట్టగానే మనకైతే ఎర్త్ అయితే వస్తుంది, లైట్ వెలుగుతుంది. అంటే దానికి మనకి ఫేజ్ వస్తుంది అనమాట. లైట్ వెలుగుతుందని అంటే మనకు షాక్ కొట్టడానికి అవకాశం ఉంది. సో దాట్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఒకటి వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఐకార్డ్స్లో ఇస్తాను అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో ఇట్లా ఇస్తాను, రైట్. దాన్ని నియర్లీ 18,000 పీపుల్ అయితే చూశారు. 18,000 పీపుల్. దాంట్లో మనకి చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ కొంతమంది అడిగిన డౌట్స్ ఏంటంటే చాలా సిల్లీగా ఉన్నాయి డౌట్స్, కాకుంటే అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డౌట్స్ నార్మల్గా మనం కామెంట్స్లో చెప్పేస్తే వాళ్ళకైతే అర్థం కాదు. అందుకనే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ చూసేవాళ్ళు శ్రీలంక, ఫిలిపియన్స్, ఇండోనేషియా ఇలాంటివి అయితే ఉన్నాయి. మీకైతే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు మన వీడియోస్ చూస్తారు, మన తెలుగు వీడియోస్ ఎందుకు చూస్తారని. అంటే అవి వైరల్ అయిపోయాయి ఆల్రెడీ. ఆ వైరల్ అయిపోయిన వీడియోస్ అనేవి వాళ్ళకి భాషతో అవసరం లేదు, మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చూసి అర్థం చేసుకున్నారనమాట. దాంట్లో కొన్ని కామెంట్స్ అయితే చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. గైస్, ఇక్కడ అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనం ఇంట్లో వాల్స్ ఉంటాయి కదా, గోడకి సాకెట్ ఉంటుంది కదా, అంటే 3 పిన్ ప్లగ్ కానీ 2 పిన్ ప్లగ్ కానీ మనం అక్కడి నుంచి అయితే మన టీవీకి కానీ ఇంకా దేనికైనా కనెక్షన్స్ అయితే ఇచ్చుకుంటాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా ఎర్త్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు అనమాట. మనం ఇంట్లో వాల్ సాకెట్ నుంచి కనెక్షన్ తీసుకుంటాం, కరెక్టే. నువ్వైతే డైరెక్ట్గా సిపియుని అండ్ ఆల్సో సిస్టమ్ని ఒకటే వాల్ సాకెట్కి కనెక్ట్ చేయవు. ఏం చేస్తామంటే ఎక్స్టెన్షన్ వైర్ అయితే చేసుకుంటాం అనమాట. నీ సిపియు ఒకతాను ఉంటే ఆ వాల్ సాకెట్ అనేది ఇంకోతాను ఉంటుంది, దూరం ఉంటుంది. సో దాట్ నువ్వేం చేస్తావంటే ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది పెట్టుకుంటావు. ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకునే క్రమంలో నీకేమవుతుందంటే ఆ 3 పిన్ ప్లగ్ పైన ప్లగ్ ఉంటుంది కదా, అది మిస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వాల్ సాకెట్కి ఇలా 3 పిన్ ప్లగ్ ఉంటే కనుక మీకు పైన దానికి ఎర్త్ కనెక్షన్ అనేది ఇస్తారనమాట. మన హౌస్ మొత్తానికి, ఒకవేళ హౌస్ మొత్తానికి ఎర్త్ కనెక్షన్ ఉంటే ఈ పైన ప్లగ్కి అయితే ఎర్త్ కనెక్షన్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చి ఉంటుంది. మీరు ఎక్స్టెన్షన్ బాక్స్కి 2 పిన్ ప్లగ్ అయితే తీసుకోవద్దు. మీరు ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే 2 పిన్ ప్లగ్ అయితే తీసుకోవద్దు. ఇలా 2 పిన్ ప్లగ్ తీసుకొని 2 పిన్లో పెట్టేశారంటే మీకైతే ఎర్త్ కనెక్షన్ అనేది ఉండదు. సో దాట్ ఇలా పెట్టినా కానీ మీరైతే 3 పిన్ ప్లగ్లో 2 పిన్ ప్లగ్ పెట్టినా కానీ మీకైతే ఎర్త్ కనెక్షన్ అయితే ఉండదు అనమాట. సో దాట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి 3 పిన్ సాకెట్ అయితే తీసుకోండి. 3 పిన్ సాకెట్ తీసుకొని ఇక్కడ పైన కనెక్షన్ కనిపిస్తుంది కదా, దీని నుంచి ఎక్స్టెన్షన్ బాక్స్లో మళ్ళీ 3 పిన్ ప్లగ్గే తీసుకోవాలి మీరు. ఇట్లా 3 పిన్ ప్లగ్లో ఈ పైన దానికైతే ఎర్త్ కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో దాట్ 3 పిన్ ప్లగ్ నుంచి ఇక్కడ మీకు వాల్ సాకెట్ నుంచి ఏదైతే ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుందో 3 పిన్ ప్లగ్కి ఈ ఫేస్ న్యూట్రల్ కాకుండా ఇక్కడ ఎర్త్ కనిపిస్తుంది కదా, ఇది ఇట్లా కనెక్షన్ అయితే లోపల నుంచి ఇచ్చేయాలన్నమాట. మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే 2 వైర్స్ చూస్తూ ఉంటాము ఎక్స్టెన్షన్ బాక్స్కి. 2 వైర్స్ కాకుండా ఇప్పుడైతే 3 వైర్స్ వస్తాయన్నమాట. అది వచ్చేసి ఎర్త్ ఒకటి. ఒకవేళ మీరు డైరెక్ట్ వాల్ సాకెట్ నుంచి 3 పిన్ ప్లగ్ తీసుకొని 3 పిన్ ప్లగ్ నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ బాక్స్లోకి ఎర్త్ కనెక్షన్ ఉంటే ఓకే, ఈ ఎర్త్ కనెక్షన్ ఉంటే ఓకే. ఒకవేళ మీకు ఎర్త్ కనెక్షన్ లేదనుకోండి, సపరేట్గా ఒక వైర్ అయితే తీసుకొని ఎర్త్ కనెక్షన్కి ఇచ్చుకోండి. లేదు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్టెన్షన్ బాక్స్లోకి వైర్ కనెక్షన్ ఇచ్చుకోలేమని అనుకుంటే మీరు సపరేట్గా మీ పీసీకి కానీ, పర్సనల్ కంప్యూటర్ పీసీకి కానీ ఇంకా దేనికన్నా మీరైతే సేమ్ వీడియోలో చూపించినట్టు అలా ఎర్త్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. గైస్, ఇక్కడ అడిగేది ఏంటంటే ఈ డైరెక్ట్ మెథడ్ వల్ల మనకి ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటుండు. ఇది డైరెక్ట్ మెథడే, కాకుంటే ఏంటంటే మనం డైరెక్ట్గా
మనం ఏదైతే మనకి CPU కరెంట్ వస్తుందో అది తీసుకుపోయి ఎర్త్లో కలిపేస్తున్నాం. దట్స్ ఇట్, అంతే. మనకు షాక్ రాకుండా ఉంటుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే ఇదైతే ఉపయోగించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు సాల్ట్, కోల్ ఇవన్నీ లేయర్స్ లెక్క వేసి వాడతానంటే ఓకే, పర్ఫెక్ట్. నీకు కాపర్ ప్లేట్ కావాల్సి వస్తుంది, కాపర్ వైర్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ కాస్ట్లీ అనుకుంటే ఇది డైరెక్ట్ ఇట్లా అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మాత్రం ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇక్కడ సేమ్ టు సేమ్ ప్రాబ్లం అండి. ఏంటంటే అది ఎర్త్ వైర్ అనేది మీ PC వరకు అయితే రావట్లేదు. ఎక్స్టెన్షన్ బాక్స్లో ప్రాబ్లం ఉంది. సో దాట్ మీరు ఏం చేస్తారంటే 3 కోర్ వైర్ తీసుకొని 3 పిన్ ప్లగ్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఎక్స్టెన్షన్ బాక్స్లోకి ఆ పైన ఉంటుంది కదా ఎర్త్ది, దానికైతే కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. గైస్ ఇక్కడికి ఇట్లా సేమ్ ప్రాబ్లం, సొల్యూషన్ ఇదే ఫ్రెండ్స్. ఇది షాక్ కొడుతుందా అంటే కొన్ని టైమ్స్ కొట్టడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇది షాక్ అయితే కొట్టదు. ఇంకో విషయం ఏంటంటే అది మ్యాక్సిమం తడిగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ తడిగా లేకపోతే మన కరెంట్ అనేది భూమి లోపలికి వెళ్ళదు. అట్లాంటి టైంలో అయితే షాక్ కొట్టడానికి అవకాశం ఉంది. గైస్ ఇక్కడికి ఇట్లా సేమ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గోడకి అయితే పెట్టొద్దు, గోడకి మొలగొట్టి పెడతా అంటున్నాడు. అలా అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఇది ఎర్త్ అంటే ఏంటంటే భూమి లోపల ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు వీలుంటే భూమిలోకి తవ్విన తర్వాత ఆ కాపర్ ప్లేట్కి ఈ వైర్ అనేది ఫిట్ చేయండి. కాపర్ ప్లేట్ లోపల వేసేసేయండి. ఈ వైర్కి ఎట్లా ఇన్సులేటింగ్ ఉంటుంది కదా, మీకు ప్లాస్టిక్ది ఉంటుంది కదా, మీకు అయితే షాక్ అయితే కొట్టదు. సో దాట్ లోపల పెట్టేసి మీరు వాటర్ పోసేసి మట్టి పోసేసి అప్పుడప్పుడు కొంచెం వాటర్ పోస్తుంటే లోపల తడిగా ఉంటుంది, మీకైతే షాక్ కొట్టడానికి అయితే అవకాశం ఉండదు. రైట్ బ్రో, ఎవరి PCకి అయితే 2 పిన్ ప్లగ్గే ఉంది, 3 పిన్ ప్లగ్ అయితే లేదు అనే మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. 3 పిన్ ప్లగ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు CPU బాక్స్ ఉంటుంది కదా, బాక్స్కి స్క్రూ ఉంటాయి సైడ్స్కి. ఏదైనా ఒక స్క్రూ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి దానికి కొంచెం వైర్ ఉంటుంది కదా, మన వైర్ కాపర్ వైర్ ఉంటుంది కదా, కాపర్ వైర్ అనేది స్లీవ్ తీసేసి కాపర్ అనేది కొంచెం దానికి జుట్టండి, ఆ స్క్రూ టైట్ చేసేసేయండి. ఇప్పుడు మీకు CPU మొత్తానికి ఎర్త్ వస్తుంది కదా, ఆ ఎర్త్ అనేది ఈ వైర్కి వస్తుంది అనమాట. ఈ వైర్ తీసుకెళ్ళి మీరు ఎర్త్ కనెక్షన్ ఇస్తారు కదా భూమిలోకి, అక్కడికి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు 3 పిన్ ప్లగ్లో ఆ పైన ప్లగ్లో మీకు ఎర్త్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ ప్లగ్లో గుచ్చేసారంటే మీకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. బ్రో పూలకుండిలో పెట్టొచ్చా అంటే పెట్టొద్దు బ్రో, డైరెక్ట్గా మనం ఎర్త్ కనెక్షన్ అనేది ఎర్త్లోనే ఇవ్వాలన్నమాట. పూలకుండిలో గోడకి అలా అంటే అయితే చేయొద్దు ఫ్రెండ్స్. బ్రో అప్స్టేర్స్లో ఉన్న వాళ్ళకి కింది వరకు వైర్ ఇవ్వాలా ఫ్రెండ్స్? అప్స్టేర్స్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎర్త్ కనెక్షన్ అనేది ఇచ్చే ఉంటారు. ఒక్కసారి అది చెక్ చేసుకోండి. మీకు ఎర్త్ కనెక్షన్ ఇవ్వలేదు అని అంటే మీరైతే ఖచ్చితంగా వైర్ అనేది అప్స్టేర్స్ నుంచి కింది వరకు అయితే మీరు వైర్ తీసుకొని ఆ తర్వాత ఎర్త్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. గైస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను, లేదంటే వీడియో అయితే చేస్తానన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.